చేస్తాడు, ఫైట్ చేసి పిచ్చి కొడతాడు, ఒక్కొక్కరిని కొట్టి ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ ఇంటర్వ్యూలో ఏం చేస్తాడంటే, ఇక ఈ కొడుకులు చెప్పిన వినరా భయ అని చెప్పి, నేను మీకు కానరాని భయాన్ని అవుతా, సముద్రంలోనే ఉంటా, ఎవడన్నా వచ్చినంటే వేసి పడితే దొంగతనకు అన్నట్టు అక్కడ మనకి ఇంటర్వ్యూలు చూపిస్తారు. ఇంటర్వ్యూలు అయిపోగానే వరా వస్తాడు, ఇక వరానే చేస్తాడు ఇదంతా. కానీ ఏంది మరి ఎన్టీఆర్ బతుకుండా లేడా అనేది సెకండ్ పార్ట్ చూడాలి. ఇది అనమాట క్లారిటీగా ఉన్న సినిమా. ఇది కంటెంట్, ఇంతకు మించింది ఎక్కువ కూడా చెప్పలేము, చెప్పిన స్పాయిలర్ అలర్ట్ అవుతుంది. ఇక ఈ సినిమాకి మెయిన్ బలం ఏమన్నా ఉంది అంటే కెమెరా వర్క్ ఒకటి ఎక్స్ట్రాడినరీ. దాంతోపాటు అనిల్ చేసిన బీజిఎం అయితే వాడు ఏం దాకా కొట్టిండో బక్కనా కొడుకు, గూజ్బంప్స్ వస్తుంటాయి, అట్లా కొట్టిండు నీ అమ్మ ఒక్కొక్క దానికి. ఇక దాని తర్వాత ఇంకోటి ఏమన్నా స్పెషల్ ఏముందిరా మరి దేవరా సినిమాలు అంతగానం ఏముందిరా